హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇక్కడ కెనడాలో పీక్ సమ్మర్ ఇప్పుడు. అసలు వేడైతే బాగా ఉంది. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని. ఈరోజైతే వెజిటబుల్ ఫార్మ్ ఫీల్డ్కి వచ్చాము. ఇక్కడ సమ్మర్స్లో స్ట్రాబెర్రీ, చెర్రీస్, యాపిల్ ఫీల్డ్ ఫార్మ్స్లో పికింగ్ అని ఉంటాయి. మేమైతే స్ట్రాబెర్రీస్ అండ్ చెర్రీస్ పికింగ్కి మిస్ అయ్యాం. అయిపోయింది ఆ సీజన్ కూడా. మేబీ నెక్స్ట్ ఇయర్ చూడాలి. ప్రెజెంట్ అయితే ఈ రాబిన్ టైడ్ ఫార్మ్స్ మాకు ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దామని వచ్చాము. ఈ ఫామ్లో ప్రెజెంట్ పొటాటోస్, గ్రీన్ పీస్, గార్లిక్ పికింగ్ ఉన్నాయి. అలాగే ఫ్లవర్స్ పికింగ్ అండ్ సన్ఫ్లవర్ ఫీల్డ్స్ కూడా ఉన్నాయన్నమాట. As you can, and as you push down, you'll pull the plant out, and that's kind of it. I would suggest going beyond that orange pylon, so it's kind of a bit farther, but ఎలా డిగ్ చేసి పొటాటోస్ని కలెక్ట్ చేయాలనేది చూపించి చెప్పారు. గ్రీన్ పీస్, గార్లిక్, ఫ్లవర్ పికింగ్ ఫీల్డ్స్లో ఎక్కువగా హార్వెస్ట్ అయితే ఉంది. బట్ పొటాటోస్కి మటుకు పెద్దగా హార్వెస్ట్ అయితే లేదు. అక్కడ తను ఇన్స్ట్రక్టర్ ఏం చెప్తున్నారు అంటే ఎక్కువ మంది ఈ పొటాటోస్ పికింగ్కే వస్తున్నారు, చివరికి వెళ్ళండి అక్కడైతే హార్వెస్ట్ ఉంటుంది అన్నట్టుగా చెప్పారు. ఈ వెజిటేబుల్ పికింగ్ కూడా ఇంక ఈ మంత్తోనే లాస్ట్ అయిపోతుంది సీజన్. ఇక్కడ ఈ పికింగ్ అనేది సమ్మర్స్లో ఒక ఫన్ యాక్టివిటీ లాగా కన్సిడర్ చేస్తారనమాట. బికాజ్ వింటర్ అనేది 6 మంత్సే ఉంటుంది, ఏ హార్వెస్ట్ చేయలేరు. ఇలా ఈ 4 మంత్స్ సమ్మర్ సీజన్లోనే హార్వెస్ట్ అయితే చేయగలరు. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. జాను ఈ మధ్యన అన్ని వెజిటబుల్స్ నేమ్స్ చెప్పడం స్టార్ట్ చేసింది. సో జానుకి చూపిద్దామని చెప్పి తీసుకొని వచ్చాము. అసలు గుర్తుపడుతుందా లేదా అని అనుకున్నాము, కానీ పొటాటోస్ అని అనుకుంటూ జానునే అన్నీ కలెక్ట్ చేసి కవర్లో వేసింది. అసలు ఇలా మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. జానునే అన్ని పొటాటోస్ కలెక్ట్ చేసి వేయటం, పైగా చేతులు దులిపేసుకుంటుంది. చేతులకి ఏం మట్టి అంటకూడదంట. మేము సర్ప్రైజ్ అయ్యాము జాను బిహేవియర్ చూసి. ఇక్కడున్న వెజిటబుల్స్లో మేము ఈ పొటాటోస్ పికింగ్కే వచ్చామన్నమాట. గార్లిక్, గ్రీన్ పీస్ వాటికి వెళ్ళలేదు. వేడి బాగా ఉంది, ఎక్కువసేపు అయితే ఉండలేకపోయాం. పౌండ్స్ ఉంటాయా చూద్దాం. ఈ రాబిన్ టైడ్ ఫామ్కి ఎంట్రీ టికెట్ అయితే ఏం లేదు, ఫ్రీనే. కాకపోతే మనం ఏ వెజిటేబుల్ పికింగ్కి వెళ్తామో ఆ ఫీల్డ్ దగ్గర అయితే మనీ పే చేయాలి. అది ఎలా అంటే ఈ పొటాటోస్ మనం 6 pounds కలెక్ట్ చేయాలి. 5 poundsకి మనీ పే చేయాలన్నమాట. 1 pound ఫ్రీగా ఇస్తారు. 6 pounds మనవే, కాకపోతే 5 poundsకి మనమైతే మనీ పే చేయాల్సి ఉంటుంది. అదే డిస్కస్ చేసుకుంటున్నాం 6 pounds ఉంటాయా అని. లేకపోతే కనుక మళ్ళీ వద్దాం అనుకున్నాం, కాకపోతే ఎక్కువే మేము కలెక్ట్ చేసాం అనమాట. 5 poundsకి అయితే మనీ పే చేసాం. పక్కనే సన్ఫ్లవర్ ఫీల్డ్ ఉంది, చాలా పెద్దది ఫీల్డ్. నేను చాలా చిన్న ప్లాంట్స్, చిన్న ఫ్లవర్స్ ఉంటాయి అనుకున్నాను, కానీ చాలా బాగుంది ఈ సన్ఫ్లవర్ ఫీల్డ్. ఇక్కడ ఏంటో సన్ఫ్లవర్ ఫెస్ట్ అని అంటున్నారు. చాలా పెద్దది ఈ ఫీల్డ్ మొత్తం. ఆల్మోస్ట్ 1 hour టైం పట్టింది ఒక రౌండ్ తిరిగి రావడానికి. ఇక్కడ ఈ సన్ఫ్లవర్ ఫీల్డ్లో మాత్రం ఏ ఫ్లవర్ని ప్లక్ చేయకూడదు, ఎంతసేపు అయినా ఉండొచ్చు, ఫొటోస్, వీడియోస్ తీసుకోవచ్చు. తాను ఫ్లవర్స్ని చూసి ఏం ఎగ్జైట్ అవ్వలేదు, కానీ ఈ బీస్ని చూసి మట్టుకు చాలా ఎగ్జైట్ అయింది. బీస్ అని చెప్పి వాటి వెనకాలే బాగా పరిగెట్టేసింది. ఫొటోస్ తీసుకోవడానికి ఇలా ఫోటో బూత్స్ ఈ ఫీల్డ్ అంతా చాలానే ఉన్నాయి. జాను అయితే అంత ఫోటోకి పోజ్ ఏమి ఇవ్వదు, కానీ నేను అన్ని ఫోటో బూత్స్ దగ్గర నిలబడి ఫోటోకి పోజ్ ఇవ్వడం చూసి నన్ను సడన్గా ఇమిటేట్ చేయడం స్టార్ట్ చేసింది ఇక్కడ. ఈ సన్ఫ్లవర్ ఫీల్డ్లో బీస్ తర్వాత బాగా ఆడుకున్నది ఈ గడ్డితోనే. చాలాసేపే ఆడింది, నా మీద, లక్ష్మి మీద వేసి.
ఫార్మ్ మార్కెట్ లాగా పెట్టారు. రాబిన్ టైడ్ వాళ్ళ వెజిటబుల్స్, సాసెస్, జాము, మేపుల్ సిరప్ ఇలా అన్నీ. బయట మార్కెట్‌తో కంపేర్ చేస్తే ప్రైస్ అయితే బిట్ ఎక్కువగానే ఉంది. మేము ఒక స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాము. ఇంకా రిటర్న్ అయిపోతున్నామనమాట. బాగా వేడిగా ఉంది. అప్పటికే వచ్చి 2½ అవర్స్ అయిపోయింది. జాను కూడా కొంచెం డల్ అయిందనమాట. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం గనుక చూసినట్లయితే ఐయామ్ సుమన. కెనడాలో ఉంటాను. కెనడాలో నా లైఫ్ స్టైల్‌కి రిలేటెడ్ ఛానెల్‌లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. ప్లీజ్ డూ చెక్ ఇట్ ఔట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్‌ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.